హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నేను నీతో ఎప్పటికీ మాట్లాడను. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను. మీరు నాకు ఎంత రుణం ఇవ్వగలరు? అది అంత తేలికైన పని కాదు. ఇలా డైలీ మాట్లాడే కొన్ని వాక్యాల్ని ఎలా చెప్పాలో చూసిద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, నేను నా తప్పు తెలుసుకున్నాను. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. అతనికి ఏమీ తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్. హీ షీ ఇట్స్ వస్తే డస్ ఫామ్ రావాలి. ఇది అంత తేలికైన పని కాదు. ఇది అంత తేలికైన పని కాదు. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇది చాలా సున్నితమైన సమస్య. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ ఇష్యూ. ఇట్స్ ఏ వెరీ డెలికేట్ ఇష్యూ. ఇప్పుడు నీ వంతు. నౌ ఇట్స్ యువర్ టర్న్. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు నీ వంతు. నా ఆదాయం చాలా తక్కువ. నా ఆదాయం చాలా తక్కువ. మై ఇన్కమ్ ఈజ్ వెరీ లో. నేను నీలాగా సోమరిని కాదు. నేను నీలాగా సోమరిని కాదు. ఐఎమ్ నాట్ లేజీ లైక్ యూ. ఐఎమ్ నాట్ లేజీ లైక్ యూ. మీ నిర్ణయం తప్పు. యువర్ డెసిషన్ ఈజ్ రాంగ్. యువర్ డెసిషన్ ఈజ్ రాంగ్. మీరు నాకు ఎంత రుణం ఇవ్వగలరు? మీరు నాకు ఎంత రుణం ఇవ్వగలరు? హౌ మచ్ కెన్ యూ లెండ్ మీ? హౌ మచ్ కెన్ యూ లెండ్ మీ? లెండ్ అంటే రుణము అనేసి అనమాట. మీరు ఇక్కడ ఎంతకాలం ఉండగలరు? హౌ లాంగ్ కెన్ యూ స్టే హియర్? హౌ లాంగ్ కెన్ యూ స్టే హియర్? మీరు ఎంతకాలం ఇక్కడ ఉండగలరు? నేను వాళ్ళను ఎలా నమ్మగలను? హౌ కెన్ ఐ బిలీవ్ దెమ్? హౌ కెన్ ఐ బిలీవ్ దెమ్? వాళ్ళు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించగలరు? వాళ్ళు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించగలరు? హౌ కెన్ దే సాల్వ్ దిస్ సిచ్యువేషన్? హౌ కెన్ దే సాల్వ్ దిస్ సిచ్యువేషన్? ఇది అనుకోకుండా జరిగింది. ఇట్ ఈస్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా అని. మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని అనుకుంటున్నారు? మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని అనుకుంటున్నారు? హౌ డు యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? హౌ డు యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారు? వెన్ డు యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వెన్ డు యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అలా జరగడానికి నేను ఒప్పుకోను. అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను. ఐ డోంట్ బారో ఫ్రమ్ ఎనీవన్. నేను అతని గురించి ఎందుకు చింతించాలి? అతని గురించి ఎందుకు చింతించాలి? వై షుడ్ ఐ వరీ అబౌట్ హిమ్? వై షుడ్ ఐ వరీ అబౌట్ హిమ్? నీకు ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ అంటాం. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ. మీరు ప్రస్తుతం బిజీగా ఉన్నారా? మీరు ప్రస్తుతం బిజీగా ఉన్నారా? ఆర్ యూ బిజీ అట్ ప్రజెంట్ ఆర్ అట్ మూమెంట్? ఆర్ యూ బిజీ అట్ మూమెంట్కు చెప్పొచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. ఆర్ యూ బిజీ అట్ ప్రజెంట్? నాకు ఎప్పుడు బిజీగా ఉండడం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు బిజీగా ఉండడం ఇష్టం. ఐ లైక్ టు బీ బిజీ ఆల్వేస్. ఐ లైక్ టు బీ బిజీ ఆల్వేస్. ఎప్పుడు బిజీగా ఉండేదే ఇష్టము అని. నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను. నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను అంటే ఐ విష్ టు బీ దేర్ విత్ యూ. ఐ విష్ టు బీ దేర్ విత్ యూ. మీతో ఉండాలని అనుకుంటూ ఉన్నాను అనేసి. మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్ అంటాం. హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్? మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? కెన్ యూ స్పీక్ అంటే మాట్లాడగలరు అని. నేను 2 భాషలు మాట్లాడగలను. నేను 2 భాషలు మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్. ఐ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్. 2 భాషలు మాట్లాడగలను అనేసి అనమాట. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే
వెన్ విల్ బీ ద నెక్స్ట్ మీటింగ్ అంటాం. వెన్ విల్ బీ ద నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. ఎవరితోనూ నాకు మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఐ గాట్ టీయర్స్ అంటాం. టీయర్స్ అంటే కన్నీళ్ళు అని. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇతరులపై ఆధారపడవద్దు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటాం. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరులపై ఆధారపడవద్దు. ఈరోజు మీకు ఎలా గడిచింది. హౌ వాజ్ యువర్ డే టుడే అంటాం. హౌ వాజ్ యువర్ డే టుడే అంటే ఈరోజు మీకు ఎలా గడిచింది, ఎలా ఉంది మీకు అని. ఇది నాకు నువ్వు వివరించగలవా అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ అంటాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ, ఇది నాకు మీరు వివరించగలరా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ అంటే మీనింగ్ ఇక్కడ. ఇవి ఎవరి పుస్తకాలు. హూస్ బుక్స్ ఆర్ దీస్ అంటాం. హూస్ బుక్స్ ఆర్ దీస్. ఇవి ఎవరి పుస్తకాలు. హూస్ బుక్స్ ఆర్ దీస్. నువ్వు అనవసరంగా ఇక్కడ కూర్చున్నావు. యు ఆర్ అన్నెసెసర్లీ సిట్టింగ్ హియర్ అంటాం. యు ఆర్ అన్నెసెసర్లీ సిట్టింగ్ హియర్. అనవసరంగా ఇక్కడ కూర్చున్నావు. నేనెప్పుడూ నీకు ఏమీ చెప్పలేదు. ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు యూ అంటాం. ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు యూ. నేను ఎప్పుడు మీకు ఏమీ చెప్పలేదు. ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు యూ. నువ్వు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించవు అంటే యు నెవర్ థింక్ అబౌట్ అదర్స్ అంటాం. యు నెవర్ థింక్ అబౌట్ అదర్స్. నువ్వు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించవు. యు నెవర్ థింక్ అబౌట్ అదర్స్. నీకు పని లేకపోవచ్చు కానీ నాకు పని ఉంది. నీకైతే పని లేకపోవచ్చు కానీ నాకైతే పని ఉంది. యు మే నాట్ హ్యావ్ వర్క్ బట్ ఐ హ్యావ్ కానీ నాకు ఉంది పని అన్నమాట. ఐ హ్యావ్ వర్క్ అని వచ్చి లేదా డైరెక్ట్గా ఐ హ్యావ్ అని చెప్పొచ్చు అనమాట. నాకు నువ్వంటే భయం లేదు అంటే ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యూ అంటాం. నాకు నువ్వంటే భయం లేదు. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యూ. నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు అంటే వై ఆర్ యూ సో స్టబార్న్ అంటాం. స్టబార్న్ అంటే మొండిగా అనేసి అనమాట. వై ఆర్ యూ సో స్టబార్న్. నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు. నేను నీతో ఎప్పటికీ మాట్లాడను. ఎప్పటికీ అని చెప్తున్నాను కాబట్టి మనం నెవర్ వాడాలన్నమాట. ఐ విల్ నెవర్ టాక్ టు యూ అంటాం. ఐ విల్ నెవర్ టాక్ టు యూ. నేను మీతో ఎప్పటికీ మాట్లాడను. నేను మీ నుంచి ఇది ఆశించలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఎక్స్పెక్ట్ అంటే ఆశించడము అని. దిస్ ఫ్రమ్ యూ మీ నుంచి ఇది అని. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నాకు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు, లేదా నాకు అలాంటి వాళ్ళంటే ఇష్టం లేదు అని. ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్ అంటాం. సచ్ పీపుల్ అంటే అలాంటి వాళ్ళు అనేసి. ఐ డోంట్ లైక్ నాకు ఇష్టం ఉండదు అని. నేనేం చేయాలో నాకు చెప్పకు. డోంట్ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. నేనేం చేయాలో అని. డోంట్ టెల్ మీ నాకు చెప్పకు. డోంట్ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. టుడే క్లాస్ వచ్చేటండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మరో వీడియోతో వచ్చేస్తాను. మరి వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.